ఇచ్చిన ప్రభు అయిన క్రీస్తునకు వందనాలు తెలియజేస్తూ ఈ యొక్క ఉదయకాలంలో పునరుద్ధాన ఆరాధనకు ప్రేమతో మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాం. ఈ లైవ్ టెలికాస్ట్ ద్వారా ప్రభు మనలను బలపరిచి తన వాక్యం చేత ఆదరించాలని ఆయన సన్నిధిలో మనం ముందుకు సాగుదాం. ప్రార్థన చేసుకుని ఈ యొక్క ఆరాధన ప్రారంభించుకుందాం అండి. అందరూ తలలో ఉంచి కళ్ళు మూసుకునండి. ప్రార్థన చేద్దాం. మహోన్నతుడు సర్వాధికారి అయిన యేసు ప్రభువా, నీకు వందనాలు స్తోత్రం చెల్లిస్తున్నాం. నీ ఉన్నతమైన కృపను బట్టి గడిచిన పునరుద్ధానం నుండి ఈ పునరుద్ధానం వరకు మమ్మల్ని నీ రెక్కల చాటున భద్రపరిచావు. నైనా లోకము ఎంతో శ్రమతో ఉన్నది. ప్రజలు ప్రభా ఎంతో వేదనతో దుఃఖముతో భారముతో ఉన్నారు. అయినా నీ కృప చేత మమ్మల్ని క్షేమకరంగా ఉంచావు, సజీవులుగా ఉంచావు. నీకు స్తుతులు వందనాలు చెల్లిస్తున్నాం ప్రభా. నిన్ను ఆరాధించడానికి, నీ నామాన్ని ఘనపరచడానికి, కీర్తించడానికి మాకు ఇచ్చిన శ్రేష్టమైన సమయాన్ని బట్టి వందనాలు ప్రభా. ఈ ఆరాధనకు ప్రభా లైవ్లో వీక్షిస్తున్న ప్రజలను బట్టి, అలాగే ఈ యొక్క మందిరంలో చేరి ఉన్న ప్రియులను బట్టి ప్రత్యేకంగా ప్రార్థిస్తున్నాము. మరి దైవవాక్యము ద్వారా మాతో మాట్లాడండి. అలాగే పాడుచున్న పాటలు మీరు మహిమపరచబడండి. దైవ సన్నిధిని మేము అనుభవించేవారిగా మమ్మల్ని బలపరచమని ప్రార్థిస్తూ మహిమ ఘనత ప్రభావాలు మీరు పొందమని యేసు పరిశుద్ధ నామమున అడుగుతున్నాం మా పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్, హల్లెలూయా. ప్రియులారా, మరి ప్రభు అయిన యేసుక్రీస్తు నామమున మీ అందరికీ వందనాలు తెలియజేస్తూ ఈ పునరుద్ధాన ఆరాధనకు ప్రేమతో మిమ్మల్ని ఆహ్వానిస్తూ ఉన్నాము. మరి సమయం అయింది. ఈ సమయాన్ని మనం సద్వినియోగం చేసుకుని దేవుని ఉన్నత కృపలో ముందుకు సాగుదాం. ఈ సమయం ముందు పాటలు పాడి ప్రభువుని స్తుతిద్దాం. మరి మాతో కలిసి మీరు కూడా ఏకీభించి మరి దేవుని మహిమపరచాలని మనం చేస్తున్నాను. ప్రభు కృప మీకు తోడేటుగాక. ఈ సమయం ముందు పాటలు పాడి ప్రభువుని స్తుతిద్దాం. ప్రైజ్ ది లార్డ్. పాటలు పాడుతున్న దేవుని నామాన్ని స్తుతించుకుందాం. మొదటిగా స్తుతి పాట పాడుకుని దేవుని స్తుతిద్దాం. గడిచిన కాలము కృపలో మమ్ము దాచిన దేవా నీకే స్తోత్రము. పగలు రేయి కను పాపవలే దాచిన దేవా నీకే స్తోత్రము. గడిచిన కాలము కృపలో మమ్ము దాచిన దేవా నీకే స్తోత్రము. పగలు రేయి కను పాపవలే కాచిన దేవా నీకే స్తోత్రము. మము కాచిన దేవా నీకే స్తోత్రము. కాపాడిన దేవా నీకే స్తోత్రము. మము కాచిన దేవా నీకే స్తోత్రము. కాపాడిన దేవా నీకే స్తోత్రము. గడిచిన కాలము కృపలో మమ్ము దాచిన దేవా నీకే స్తోత్రము. దాచిన దేవా నీకే స్తోత్రము. కలత చెందిన కష్టకాలమున కన్న తండ్రివై నన్ను ఆదరించిన, కలుషము నాలో కానవచ్చిన, కాదనక నన్ను కరుణించిన, కలత చెందిన కష్టకాలమున కన్న తండ్రివై నన్ను ఆదరించిన, కలుషము నాలో కానవచ్చిన, కాదనక నన్ను కరుణించిన, కరుణించిన దేవా నీకే స్తోత్రము. కాపాడిన దేవా నీకే స్తోత్రము. కరుణించిన దేవా నీకే స్తోత్రము. కాపాడిన దేవా నీకే స్తోత్రము. గడిచిన కాలము కృపలో మమ్ము దాచిన దేవా నీకే స్తోత్రము. దాచిన దేవా నీకే స్తోత్రము.
మమ్ము కాచిన దేవా నీకే స్తోత్రము, కాపాడిన దేవా నీకే స్తోత్రము. హల్లెలూయా, హల్లెలూయా. మరి ఒక పాట పాడుకుందాం. జుంటే తేనె కన్నా తీయనిదని పాట పాడుకుందాం. జుంటే తేనె కన్నా తీయనిది, వెండి పసిడి కన్నా మిన్నది, పొంగి పొర్లుచున్న ప్రేమనిది యేసుని నామము. సూర్యకాంతి కన్నా ప్రకాశమైనది, పండు వెన్నెల కన్నా నిర్మలమైనది, మంచు కొండల కన్నా చల్లనిది యేసుని నామము. యేసు అసాధ్యుడవు నీవు, మరణాన్ని జయించిన వీరుడవు, సర్వాన్ని శాసించే యోధుడవు, నీకు సాటి లేరెవరు. రక్షక నీవేగా నా బలము, దేవా నా దాగుతులము నీవే, నీవే నిజమైన దేవుడవు. ప్రాణమిల్లి మ్రొక్కెదను, జుంటే తేనె కన్నా తీయనిది, వెండి పసిడి కన్నా మిన్నది, పొంగి పొర్లుచున్న ప్రేమనిది యేసుని నామము. ఆకాశము కన్నా విశాలమైనది, విశ్వమంతటిలో వ్యాపించి ఉన్నది, ఊహల కందనిది ఉన్నతమైనది యేసుని నామము. లోకమంతటికి రక్షణ మార్గము, జనులందరినీ బ్రతికించు జీవము, సర్వకాలములలో నివసించు సత్యము యేసుని నామము. యేసు అసాధ్యుడవు నీవు, మరణాన్ని జయించిన వీరుడవు, సర్వాన్ని శాసించే యోధుడవు, నీకు సాటి లేరెవరు. జుంటే తేనె కన్నా తీయనిది, వెండి పసిడి కన్నా మిన్నది, పొంగి పొర్లుచున్న ప్రేమనిది యేసుని నామము. యేసుని నామము. హల్లెలూయా. మరి ఒక పాట పాడుకుందాం. నీవు లేని రోజు అసలు రోజే కాదే అనే పాట పాడుకుందాం. నీవు లేని రోజు అసలు రోజే కాదయా, నీవు లేని బ్రతుకు అసలు బ్రతుకే కాదయా, నీవు లేని రోజు అసలు రోజే కాదయా, నీవు లేని బ్రతుకు అసలు బ్రతుకే కాదయా, నీవే లేకపోతే
నేనసలేలేనయా. బాధ కలుగు వేళలో నెమ్మది నాకిచ్చావు. నా కన్నీరు తుడిచి నా చేయి పట్టావు. బాధ కలుగు వేళలో నెమ్మది నాకిచ్చావు. నా కన్నీరు తుడిచి నా చేయి పట్టావు. నన్ను విడువనన్నావు, నా దేవుడైనావు. నన్ను విడువనన్నావు, నా దేవుడైనావు. నీవే లేకపోతే నేనసలేలేనయా. నీవే లేకపోతే నేనసలేలేనయా. నీవు లేని రోజు అసలు రోజే కాదయా. నీవు లేని బ్రతుకు అసలు బ్రతుకే కాదయా. నీవు లేని రోజు అసలు రోజే కాదయా. నీవు లేని బ్రతుకు అసలు బ్రతుకే కాదయా. ఈనాటి నా స్థితి నీవు నాకిచ్చినదే. నేడు కలిగి ఉన్నవన్నీ నీదు కృపా భాగ్యమే. ఈనాటి నా స్థితి నీవు నాకిచ్చినదే. నేడు కలిగి ఉన్నవన్నీ నీదు కృపా భాగ్యమే. నీవు నా సొంతన్నావు, కృపాక్షేమమిచ్చావు. నీవు నా సొంతన్నావు, కృపాక్షేమమిచ్చావు. నీవే లేకపోతే నేనసలేలేనయా. నీవే లేకపోతే నేనసలేలేనయా. నీవు లేని రోజు అసలు రోజే కాదయా. నీవు లేని బ్రతుకు అసలు బ్రతుకే కాదయా. నీవు లేని రోజు అసలు రోజే కాదయా. నీవు లేని బ్రతుకు అసలు బ్రతుకే కాదయా. నీవే లేకపోతే నేనసలేలేనయా. నీవే లేకపోతే నేనసలేలేనయా. హల్లెలూయా. అందరం లేచి నిలబడి ఆరాధన చేసుకుందాం. ఆరాధనకు యోగ్యుడు అనే పాట పాడుతూ దేవుని స్తుతించుకుందాం. ఆరాధనకు యోగ్యుడా నిత్యము స్తుతించెదను. నీ మేలులను మరువకనే ఎల్లప్పుడు స్తుతి పాడెదను. ఆరాధనకు యోగ్యుడా నిత్యము స్తుతించెదను. నీ మేలులను మరువకనే ఎల్లప్పుడు స్తుతి పాడెదను. ఆరాధన 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 ఆరాధన. నీ మేలులకై ఆరాధన. నీ దీవెనకై ఆరాధన. నీ మేలులకై ఆరాధన. నీ దీవెనకై ఆరాధన. ఆరాధన 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 ఆరాధన. దినమెల్ల నీ చేతులు చాపి నీ కౌగిటిలో కాపాడుకుంటేనే. దినమెల్ల నీ చేతులు చాపి నీ కౌగిటిలో కాపాడుకుంటేనే. నీ ప్రేమ నీ జాలి నీ కరుణకై నా పూర్ణ హృదయముతో సన్నుతింతును.
స్తుతింతును. నీ ప్రేమ, నీ జాలి, నీ కరుణకై నా పూర్ణ హృదయముతో సన్నుతింతును. ఆరాధనా 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 నీ ప్రేమకై ఆరాధనా జాలికై ఆరాధనా నీ ప్రేమకై ఆరాధనా జాలికై ఆరాధనా 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 వంతులుగా చేయుటకు దారిద్ర్యతను అనుభవించినావు. ధనవంతులుగా చేయుటకు దారిద్ర్యతను అనుభవించినావు. హెచ్చించి గణపరచిన నిర్మలాత్ముడా పూర్ణాత్మ మనస్సుతో కొనియాడెదను. హెచ్చించి గణపరచిన నిర్మలాత్ముడా పూర్ణాత్మ మనస్సుతో కొనియాడెదను. ఆరాధనా 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 నీ కృప కొరకై ఆరాధనా స్థితి కొరకై ఆరాధనా కృప కొరకై ఆరాధనా స్థితి కొరకై ఆరాధనా 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 ఆరాధనకు యోగ్యుడా నిత్యము స్తుతించెదను. నీ మేలులను మరువకనే ఎల్లప్పుడు స్తుతి పాడిదను. ఆరాధనకు యోగ్యుడా నిత్యము స్తుతించెదను. నీ మేలులను మరువకనే ఎల్లప్పుడు స్తుతి పాడెదను. ఆరాధనా 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 నీ మేలులకై ఆరాధనా నీ దీవెనకై ఆరాధనా నీ ప్రేమకై ఆరాధనా నీ జాలికై ఆరాధనా నీ కృప కొరకై ఆరాధనా నీ స్థితి కొరకై ఆరాధనా 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 హల్లెలూయా 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 స్తోత్రం 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 హల్లెలూయా. దేవానికి వందనాలు చెల్లిస్తున్నాం ప్రభువా. ఈ సమయంలోనైనా మా అందరితో మీరు వాక్యం ద్వారా మా అందరితో మాట్లాడి మమ్మల్ని బలపరచండి ప్రభువా. ఈరోజు ఎవరైతే ఇక్కడికి వచ్చి ఉన్నారో వీరందరినీ దీవించండి. నేను ఎవరైతే రాలేకపోతున్నారో వారితో మీరు మాట్లాడమని అడుగుతున్నాం ప్రభు యేసయ్య. మరి నేను ఇక్కడున్న పరిస్థితులన్నింటిని బట్టి మీరు మాతో ఉండమని అడుగుతున్నాం ప్రభు యేసయ్య. మాకు ఇస్తున్న మంచి ఆరోగ్యాన్ని బట్టి నీకు వందనాలు చెల్లిస్తున్నాం ప్రభు యేసయ్య. నీకు వందనాలైనా అయినా ప్రతిదినం మీ నీ యందు మేము భయభక్తులు ఎదగడానికి సహాయం చేయండి ప్రభు యేసయ్య. నీకు వందనాలు చెల్లిస్తున్నాం నైనా. ఆయన ఇక్కడ కూడి వచ్చిన ప్రతి ఒక్క బిడ్డను మీరు జ్ఞాపకం చేసుకోండి ప్రభు యేసయ్య. ప్రతి ఒక్క బిడ్డను కూడా మీరు బలపరచండి. ఆయన ఈరోజు వాక్యం ద్వారా మా అందరితో మాట్లాడి మమ్మల్ని బలపరచమని అడుగుతున్నాం ప్రభు. అయినా నీకు వందనాలు చెల్లిస్తున్నాం ప్రభు యేసయ్య. మరి ఈ సమయంలో మన మధ్యలో ఉన్న పాస్టర్ అమ్మ గారు ముందుకు వచ్చి ప్రార్థన చేస్తారు.
ప్రార్థన చేసుకుందాం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం తండ్రి. మహోన్నతుడ గొప్ప దేవా, నీకే వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభా. గతించిన వారమంతా మమ్మల్ని ఆయన నువ్వు కాపాడినావు తండ్రి. ఈ యొక్క 8 నెలలు కూడా ప్రభా నీ రెక్కల చాటును మమ్మల్ని భద్రపరిచావు. ఎంతో భయంకరమైన పరిస్థితుల్లో మేము జీవిస్తున్నప్పుడు ప్రభా అయ్యా నాయన నీ యొక్క నాయన జ్ఞాపకములు మమ్మల్ని ఉంచుకొని ప్రభా నాయన ఇంతవరకు కూడా సజీవులు గుంచిన గొప్ప దేవానికి వందనాలు, స్తుతులు, స్తోత్రాలు నాయన. ఈ సమయం అంతా ఈ రీతిగా నీ సన్నిధిలో చేరి నిన్ను స్తుతించే భాగ్యం మాకు ఇచ్చావు తండ్రి. ఎందరికో ఈ భాగ్యం లేదు ప్రభా నాయన. అయ్యా మమ్మల్ని అయితే నువ్వు జ్ఞాపకం చేసుకున్నందుకు నీకే వేలాది వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభా. ఈ పునరుద్ధరణ ఆరాధనలో ప్రభా మీరున్నందుకు వందనాలు, స్తోత్రం తండ్రి. ఈ ఆరాధనలో పాల్గొన్న ప్రతి బిడ్డను కూడా మీరు దీవించి ఆశీర్వదించండి ప్రభా. అలాగే తండ్రి లైవ్లో చూస్తున్న బిడ్డలు కూడా మీరు జ్ఞాపకం చేసుకోనండి ప్రభా. ఎవరు ఎటువంటి అవసరతలు, అక్రతలు, బలహీనతలు కలిగి ఉన్నారో నువ్వు ఎరిగిన దేవుడు కనుక ప్రతి వారి అవసరతను బట్టి తగు సహాయాన్ని నాయన మీరు అందించమని అడుగుచున్నాం దేవా. మరి ముఖ్యంగా నాయన ఈ యొక్క నాయన అయ్యా నాయన భయంకరమైన కరోనా వైరస్ ద్వారా నాయన ఎంతోనైనా నష్టము మా దేశానికి మా ప్రజలకు కలుగుచుంటుండగా ప్రభా ఈ వైరస్ బారి నుండి ప్రభా నాయన మీరేనాయనా విడుదల చేయమని మరి ఒక్కసారి నీ సన్నిధిలో ప్రార్థిస్తున్నామయ్యా. నీ బిడ్డలమైన మేము ప్రతిరోజు ప్రార్థిస్తున్నాము నాయన. నీవేనాయన కృప చూపించేవాడు ప్రభా, నీకు స్తోత్రం తండ్రి. ఇప్పటికైనా నాయన ప్రతి ఒక్కరు కూడా నాయన అయ్యా నాయన పరిస్థితులను యోచించి ప్రభా నాయన ప్రతి వారు కూడా మార్పు పొంది నాయన అయ్యా నీ ఇష్టానుసారంగా నాయన నీ చిత్తానుసారంగా నడుచుకోవడానికి సహాయం చేయండి ప్రభా. ముఖ్యంగా మా భారతదేశాన్ని జ్ఞాపకం చేసుకోనాయన, మా యొక్క తెలుగు రాష్ట్రాలను జ్ఞాపకం చేసుకోదేవా. ప్రతి ప్రజలను మీరు జ్ఞాపకం చేసుకున్నామని సన్నిధిలో వేడుకొంచున్నాం ప్రభా. స్వస్థతను అనుగ్రహించేవాడు, విడుదలను అనుగ్రహించేవాడు నీవు దేవానికి స్తోత్రము నాయన. ఎవరైతే నాయన అనారోగ్యాల చేత నాయన బాధపడుచున్నారో వారిని ముట్టి స్వస్థపరచండి, ఆరోగ్యాన్ని ఇవ్వండి నాయన. సమస్యలు శోధనలు ఉన్న నాయన బిడ్డలకు నాయన విడుదల కలిగించమని సన్నిధిలో వేడుకొంచున్నాం దేవా. నీకే స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తున్నాయన. ఈ యొక్క ఆరాధనలో మీరు ఉన్నందుకు వందనాలు ప్రభా. ఇంతవరకు పాటల ద్వారా నీ నామని ఘనపరిచాము దేవా, నీకు స్తోత్రము నాయన. ఆరాధనకు నాయన యోగ్యుడిగా మా మధ్యలో మీరు ఉన్నందుకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తూ ప్రభా. వచ్చిన బిడ్డలందరినీ మీరు దీవించండి ప్రభా. ఇంకెవరైతే నిర్లక్ష్యంగా ఉన్నారో ప్రభా నాయన నిర్లక్ష్యతను విడిచిపెట్టి ప్రభా నాయన నీ సన్నిధిలో నాయన అయ్యా నాయన నిన్ను ఆరాధించడానికి నీ ప్రజలు నడిపించమని నాయన నీ సన్నిధిలో ప్రార్థిస్తున్నాను దేవా. నీకే వందనాలు, స్తోత్రాలు నాయన. అయ్యా నీ రాకడ సమీపంగా ఉంది కనుక ప్రభా నాయన అవును ప్రభా మేము ఎప్పటికైనా చనిపోవలసిన వారమే ప్రభా నాయన. ఈ యొక్క ఇహలోకంలో ఉన్న నాయన రోగాలకు కానీ నాయన పరిస్థితులకు కానీ భయపడక నాయన ధైర్యం వహించి నాయన నీ వైపు చూస్తూ ముందు కొనసాగే వర్గం మమ్మల్ని అందరినీ సిద్ధపరచమని నీ సన్నిధిలో వేడుకొంచున్నాం దేవా. ఈ సమయంలో నీ దాసుని ద్వారా నీ వాక్యం నుండి మాతో మాట్లాడండి ప్రభా. ఏ విధమైన ఆటంకం నాయన అపవాది బంధకాలు ఇక్కడ లేకుండా ప్రభా నాయన అయ్యా యొక్క మందిరం చుట్టూ నీ పరిశుద్ధ దేవదూతలు కంచి వేసిన ఆయన నీ వాక్యము ద్వారా అందరితో మాట్లాడమని అయ్యా వాక్యాన్ని విని వాక్య ప్రకారంగా మా జీవితాలు నాయన అయ్యా కట్టుకోవడానికి నడుచుకోవడానికి నీ సహాయం అందరికీ దయచేయమని ఈ యొక్క చిన్న ప్రార్థన సన్నిధికి చేర్చుకొని ప్రతిఫలము దీవెన ఆశీర్వాదం కలిగించమని యేసునామ నడుచున్నాము తండ్రి, ఆమేన్, ఆమేన్. ఈ సమయంలో కీర్తన ధ్యానించుకుందాం. 15వ కీర్తన మధ్యలోని స్టెఫినా గ్రేస్ ముందుకు వచ్చి చదువు. 15వ కీర్తన. యెహోవా నీ గుడారంలో అతిథిగా ఉండదగిన వాడెవడు? నీ పరిశుద్ధ పర్వతం మీద నివసింపదగిన వాడెవడు? యథార్థమైన ప్రవక్తన కలిగి నీతిని అనుసరించుచు హృదయపూర్వకంగా నిజము పలుకువాడే. అటివాడు నాలుకతో కొండెంలాడడు, తన చలికానికి కీడు చేయడు, తన పొరుగువాని మీద నిందమోపడు. అతని దృష్టికి నీచుడు అసహ్యుడు. అతడు యెహోవా యందు భయభక్తులు గలవారిని సన్మానించును. అతడు ప్రమాణము చేయగా నష్టము కలిగినను మాట తప్పడు. తన ద్రవ్యము వడ్డీకియడు. నిరపరాధిని చెరుపుటకై లంచము పుచ్చుకొనడు. ఈ ప్రకారం చేయువాడు ఎన్నడూ కదల్చబడడు. ఆమేన్. మరి ఈ సమయంలో వాక్య పరిచయం కోసం మన మధ్యలో పాస్టర్ గారు రత్నరాజు గారు ముందుకు వస్తారు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. క్రీస్తునందు ప్రియులరా, ప్రభువైన యేసుక్రీస్తు నామమున మీ అందరికీ వందనాలు. షిలోహు గాస్పెల్ సంఘ పక్షమున మీ అందరికీ వందనాలు తెలియజేస్తున్నాను. దేవుని ఉన్నత కృపను బట్టి గడిచిన దినములన్నీ ప్రభు మనలను తన రెక్కల చాటున భద్రపరిచారు. మరి లోకమంతా భయంకరమైన శ్రమ చేత కొట్టబడుచున్నది. నెమ్మది లేదు, సమాధానం లేదు, అశాంతి. మరి ఎంతోమంది మరి అనేక రోగాలతో బాధపడుతున్నారు.
మరి ప్రపంచవ్యాప్తంగా ఈ కరోనా వ్యాధి చేత చాలామంది బాధపడుతూ ఉన్నారు. ఏదైనప్పటికీ మనము సజీవులుగా ఉంచబడి ఆరోగ్యంగా క్షేమంగా ఉన్నందుకు మనం మన చేతులు పైకెత్తి దేవునికి స్తుతులు చెల్లిద్దాం. హల్లెలూయా, హల్లెలూయా. ప్రభువా, మమ్మల్ని కాపాడి నీ కృపలో మమ్మల్ని దాచినందుకు వందనాలని చెప్పి దేవునికి కృతజ్ఞతాస్తుతులు మనము చెల్లించవలసిన వారమై ఉన్నాం. మరి నిజంగా ఒక విషయము మనం జ్ఞాపకం చేసుకోవాలి. మానవులుగా మన జీవితంలో పలు విధమైన శ్రమలు ఎదురవుతూ ఉంటాయి. అంటే కొంతకాలము సంతోషం ఉంటుంది, కొంతకాలము నెమ్మది ఉంటుంది, కొంతకాలము మరి సమస్యలు ఉంటాయి, వ్యాధి బాధలు ఉంటూ ఉంటాయి. అయినప్పటికీ ఇవన్నీ ఎందుకు అలాగా మిళితం చేసి ఇచ్చాడు? అంత సంతోషమే ఉండొచ్చు కదా, అంత ఆనందమే ఉండొచ్చు కదా, అంత సమాధానమే ఉండొచ్చు కదా అని మనము తలస్తూ ఉంటాం. కానీ మన తలంపులు కాదు. దేవుడు కొన్నిసార్లు కొన్ని ఉద్దేశాలు, ఆయన ఉద్దేశాలు మనకు అర్థం కావు. కానీ శ్రమల చేత మనము ఎంతో ఆదరణ పొందగలుగుతాం. మరి ఒకసారి ఈ లేఖనాన్ని మనము ఈరోజు దేవుని వాక్యం నుండి కొన్ని విషయాలు మనము ధ్యానం చేసుకుందాం. చూడండి, పరిశుద్ధ గ్రంథంలో నిర్గమాకాండము 15వ అధ్యాయము అతి పరిచయమైన లేఖనాన్ని ఈరోజు మనము ధ్యానం చేసుకుంటున్నాం. 15వ అధ్యాయము 26వ వచనాన్ని మనం చదువుకుందాం. దయచేసి చదువుదాం. మీ దేవుడైన యెహోవా వాక్కును శ్రద్ధగా విని ఆయన దృష్టికి న్యాయమైనది చేసి ఆయన ఆజ్ఞలకు విధేయులై ఆయన కట్టడలన్నిటినీ అనుసరించి నడిచిన ఎడల నేను ఐగుప్తీయులకు కలుగు చేసిన రోగములలో ఏదియు మీకు రానియను, నిన్ను స్వస్థపరచు యెహోవాను నేనే అనెను. చిన్న ప్రార్థన చేసుకుందాం. తలలు వంచండి. మహోన్నతుడా, స్తుతులు ఈ లైవ్లో వీక్షిస్తున్న బిడ్డలను బట్టి, అలాగే మందిరములో చేరిన నీ ప్రజలను బట్టి, లేక ఈ స్వరము వింటున్న నీ బిడ్డలందరిని బట్టి ప్రార్థిస్తున్నాం. క్రైస్తవులుగా నిన్ను ఆరాధిస్తున్నాము. క్రీస్తును కలిగిన మా జీవితంలో నీ వాక్య ఉపదేశము మా జీవితానికి ఎంతో ప్రభావాన్ని ఇస్తుంది. వాక్యములో జీవముంది. ఈ యొక్క వాక్యాన్ని మేము సరిగా అర్థం చేసుకుంటూ, లేక నీ వాక్యాన్ని ధ్యానిస్తున్నప్పుడు మా జీవితంలో నెమ్మది దొరుకుతుంది. ప్రస్తుత కాలంలో ప్రజలు ఎవరికీ నెమ్మది లేదు, సమాధానము లేదు, కలవరముతో ఉన్నారు, మరి అశాంతితో ఉన్నాము. అయినప్పటికీ నీ వాక్యము మమ్మల్ని ఆదరిస్తుంది. నీ వాక్యమే మమ్మల్ని బ్రతికిస్తుంది. బాధలలో ఇదే మాకు నెమ్మదిస్తుంది అని నీ వాక్యము మాకు తెలియచేయబడింది. ఈ వాక్యమును వింటున్న వారిని బట్టి, మాట్లాడుతున్న నన్ను బట్టి, మరి మరుగు చేసి నన్ను నీ వాక్య ఉపదేశములు అందిస్తుండగా నీ ప్రజలు చక్కగా విని జ్ఞానమును పొందించి నీ ఆత్మాభిషేకముతో వారి జీవితాలను బలపరచుకోవడానికి కృపనిమ్మని యేసు పరిశుద్ధ నామమున మా పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్, హల్లెలూయా. ప్రియులారా, గమనించండి. ఎన్నో శ్రమలు, ఎన్నో ఇబ్బందులు, పలు విధమైన శోధనలు, పలు విధమైన మరి నష్టాలు, కష్టాలు, మరి ప్రపంచవ్యాప్తంగా కూడా మరి ఈ యొక్క వ్యాధి చేత బాధనందుచున్నారు. ఒక శ్రమ వెళ్తే మరి ఒక శ్రమ వస్తున్నట్లుగా మనము కనుగొంటున్నాం. మరి కొంతమంది చెప్తా ఉన్నారు, కరోనా వైరస్ను బారిన పడిన వ్యక్తుల యొక్క జీవితంలో అది మరలా వస్తుంది అని, అది తీక్షణంగా కలుగుతుంది అనే ఒక భయము కలుగుతూ ఉంది. సరే, ఏదేమైనప్పటికీ మనమందరము దేవుని కృపాసారముకు వచ్చి అక్కడ దైవవాక్య ఉపదేశం ద్వారా జరుగుతున్న ఈ శ్రమల సమయముందు మన బ్రతుకులో బలం పొందాలి. లేకపోతే మనకు నిరాశ మిగులుతుంది. మనము మనస్సులో కలవరపడుతూ ఉంటాం, వేదనతో జీవిస్తూ ఉంటాం. అయితే దేవుని వాక్యమునకు మనము బద్దులుగా ఉండాలి. మరి శ్రమలు నేటి దినాన్ని మనకు మాత్రమే సంభవిస్తున్నాయని అనుకోవద్దు. మన పితరుల కాలంలో కూడా ఎన్నో శ్రమలు వారు అనుభవించారు, ఎన్నో తీక్షమైన విషయాలు వారు ఎదుర్కొన్నారు. మరి ఒకసారి ఈ మాటలు మీరు దేవుని వాక్యంలో చదువుతున్న మాట, నేను ఐగుప్తీయులకు కలుగు చేసిన రోగములలో
ఏది మీకు రానియను అనే మాట అంటే ఐగుప్తు దేశంలో ప్రజలు ఎలాంటి స్థితిలో ఉన్నారు? రోగగ్రస్తులుగా ఉన్నారు, వ్యాధిగ్రస్తులుగా ఉన్నారు. వారి హృదయంలో వ్యాధి వారిని కలవరపరుస్తూ ఉంటుంది, నెమ్మదిగా ఉంచదు, మరి నిద్ర రాదు, మనసులో వేదన, దుఃఖము, ఏమవుతాము అనే భయం, చింత మనిషిని కృంగతీస్తూ ఉంటుంది వ్యాధి. అయితే దేవుని గ్రంథంలో ఐగుప్తులకు కలుగు చేసిన రోగములలో ఏది మీకు రానియను అని దేవుడు ఒక వాగ్దానాన్ని ఈరోజు మనకి ఇచ్చాడు. అసలు ఈ వాగ్దానాన్ని చదువుతున్నప్పుడు, మనం దీని వాక్యాన్ని అర్థం చేసుకున్నప్పుడు, ప్రభువా నిజమేనా? మరి అయితే ఎందుకు వచ్చింది ఈ రోగం? ఎందుకు ఈ యొక్క రోగాన్ని మేము అనుభవిస్తున్నాము అనే ఒక ప్రశ్న మనలో ఉద్భవిస్తూ ఉంటుంది. ఒక విషయం మనం అర్థం చేసుకుందాం. ఇశ్రాయేలీలు కానాను దేశంలో నుండి బయలుదేరి ఆ అరణ్య యాత్రగా వారు బయలుదేరినప్పుడు వాళ్ళకి ఎన్నో విషయాలు ఎదురయ్యాయి. వారు తప్పిపోయిన స్థితిలో ఉన్నారు, దేవునికి ఎడబాటుగా జీవిస్తున్న పరిస్థితిలో ఉన్నప్పుడు వారు దేవుని వాగ్దానాలను మరిచినారు, దేవుని ఆజ్ఞలను మరిచారు, దేవుని ప్రణాళికలను మర్చిపోయి ఉన్నారు. ఆ ప్రణాళికలను మర్చిపోవడం వలన వారు ఆరోగ్యంగా, క్షేమంగా, మేలుకరంగా ఉండవలసిన జీవితము శ్రమలకు గురయ్యారు. ప్రయాణం ఎన్ని రోజులు? ప్రయాణం 40 రోజుల ప్రయాణం కదా. మరి ఎన్ని సంవత్సరాలు పట్టింది? ఎందుకంత? దేవుని ఆజ్ఞను వారు మీరారు. చాలా సింపుల్ థింకింగ్ అనమాట. ఎందుకు ఈ భయంకరమైన శ్రమ వచ్చిందంటే, ఆ చైనా వాళ్ళండి ఆ వుహాన్లో ఈ రోగం తయారు చేశారంట, అది ప్రజల మధ్యకి విడిచారంట, ఏమేమో కథలు మనం వింటూ ఉంటాం. మరి ఎంతవరకు నిజమో కాదు మనకు తెలియదు. కానీ ఉగ్రత అయితే, దైవోగ్రత అయితే ప్రజలకు అది ఆపాదించబడింది. అయితే ఏమిటి కారణం అంటే, మనుషులుగా మన జీవితంలో జీవిస్తున్న జీవితం మనదా, లేక మనము మన కొరకు జీవిస్తున్నామా, లేక మనము దేవుని కొరకు జీవిస్తున్నామా అనేది ఈరోజు ఒక చక్కటి ప్రశ్న వేసుకోవాలి. మనము మన కొరకు జీవిస్తుంటే శ్రమల పాలవలసి వస్తుంది. మనము దేవుని కొరకు జీవిస్తుంటే శ్రమలు పాలైనప్పటికీ నిరాశ చెందక విశ్వాసమును కర్తైన దేవుని వైపు చూస్తాం. స్తోత్రం చెల్లిందాం. హల్లెలూయా. అందుకే ఇక్కడ ఒకసారి గమనించండి. మీ దేవుడైన యెహోవా వాక్కు శ్రద్ధగా విని, ఏమండి, దేవుని మాటలు శ్రద్ధగా వినాలి. ప్రజలు దేవుని మాటలు శ్రద్ధగా వినాలి. అశ్రద్ధ పనికిరాదు. అశ్రద్ధగా ఉండటం మంచిది కాదు. శ్రద్ధ అనేది చాలా ప్రాముఖ్యం. ఎందుకు మనం శ్రద్ధగా దేవుని వాక్యం వినాలంటే, మనము కష్టాలు పాలు కాకుండా ఉండాలని, మనము శ్రమలు పొందకుండా ఉండాలని. అందుకే మన బిడ్డల్ని మనము గద్దిస్తూ ఉంటాం. వాళ్ళ తప్పులు, వారి పొరపాట్లు, వారి అపరాధములు, వారి ఆ జీవితంలో ఉన్న విషయాలని గురించి మనము అధ్యయనం చేస్తే, ఎందుకంటే అంతకు ముందుగా మనం అనుభవించాం కాబట్టి పిల్లలు శ్రమలో ఉండకూడదనే భావంతో, అయ్యా అలా చేయొద్దు, నువ్వు ఇలా జీవించొద్దు, నీకు అది మంచిది కాదు. ఒక చిన్న ఉదాహరణ, మనము రోజు 24 గంటల్లో ఎన్ని గంటలు మనం నిద్రపోవాలి? 8 అవర్స్. 8 అవర్స్ నిద్రపోతే మనకు మంచి ఆరోగ్యం. తెలుసు కదా, అందరికీ తెలుసు కదా ఈ సత్యం. తెలియని వాళ్ళు ఎవరైనా ఉన్నారా? సరే, రోజుకి ఎన్ని పూటలు తినాలి భోజనం? 3 పూటలు తినాలి. బాగా తెలుసు, 3 పూటలు తినాలి, 8 గంటలు నిద్రపోవాలి. మిగతా టైము కొన్ని పనులకు, తర్వాత మన యొక్క జీవనానికి పాటుపడడానికి మనం ప్రయోజనంగా అది వాడుకోవాలి
కానీ మనం ఏం చేస్తున్నామంటే చెప్పండి, నిద్రపోవలసిన సమయంలో చెప్పండి, నిద్రపోవలసిన సమయంలో ఆ టీవీ చూస్తాం కూర్చుంటాం. అంటే నిద్రపోవలసిన సమయంలో ఊసులు ఆడుకుంటూ ఉంటాం. నిద్రపోవలసిన సమయంలో వేరే పనులు ఏదో చేస్తూ ఉంటాం. అప్పుడు మనకేమవుతుంది? ఇప్పుడు అనారోగ్యం ఎవరు వచ్చారు? 8 గంటలు నిద్రపోండి, మంచి ప్రశాంతమైన నిద్ర, కలత చెందకుండా కలవరపడకుండా హాయిగా నిద్రపోండి అని మనకు పెద్దలైన వారు లేక దానిలో నైపుణ్యత కలిగిన వారు దేవుని వాక్యము ఇలాగ ఎన్నో విషయాలు చెప్పింది. కానీ చేతులారా మనమే మన నిద్రను పాడు చేసుకుని అనారోగ్యాన్ని తెచ్చుకున్నాం. ఇప్పుడు చెప్పండి, అనారోగ్యానికి కారణం ఎవరు? దేవుడా? మనమా? శ్రద్ధ లేదు. మన జీవితం గురించి మనకు శ్రద్ధ లేదు. మన జీవితం గురించి, మన ఆరోగ్యం గురించి మనకు శ్రద్ధ లేదు. ఆరోగ్యం పాడైపోతే దేవుడు బాగు చేయాలి, ఆరోగ్యము క్షీణిస్తుంటే దేవుడు బాగు చేయాలని మనం ఆరాట పడుతూ ఉంటాం. అయినా దేవుడు ప్రేమ గలవాడు. నీకు ఆ శ్రమ తెచ్చి లేక శోధన కలుగు చేసి నీవు బాధను అనుభవిస్తున్నప్పుడు కూడా నిన్ను ప్రేమిస్తున్నాడు అనే సంగతి వాక్యం మనకు నేర్పిస్తుంది. నీవు చేయవలసిన పని ఏంటంటే నీవు దేవుణ్ణి ప్రేమించాలి అని. ఇజ్రాయేల్ ప్రజలను ఐగుప్తు బానిసత్వంలో నుండి వారిని విడుదల చేసి ఏమండి మంచి పాలు తేనెలు ప్రవహించే ప్రాంతాన్ని తీసుకుని వెళ్తున్నప్పుడు ఆ ప్రజలు దేవుని మాటలు మరిచారు, దేవుని వాగ్దానాలను మరిచారు, దేవుని ఆజ్ఞలను మరిచారు. ఏమండి, దేవుని ఆజ్ఞను మరిచితే మంచిదంటారా మనకి? ఇప్పుడు మీరు ఇంటి నుంచి వచ్చారు కదా, ఇంటికి తాళం వేయకుండా వచ్చేసారు అనుకోండి, అంటే స్పీడ్గా వచ్చారనుకోండి. ఇప్పుడు మీ మనసు అయ్యో ఫాస్ట్గా గుర్తు చేశారు అనవసరంగా వేసారా లేదా తాళం? మీ మనసు ఏముంటుంది? ఎక్కడ ఉంటుంది? కలవరం. ఎందుకు? మర్చిపోయారు. మర్చిపోయారు. దేవుని ఆజ్ఞ మర్చిపోతే ఎంత కష్టమో తెలుసా మీకు? ఎన్ని నష్టాలు వస్తాయో తెలుసా? తాళం మర్చిపోతే నీకేంటి ప్రమాదం? దొంగడు నీకున్న విలువైన సొత్తును పట్టుకుపోతాడు. అవునా? అందుకే కదా భయం. అమ్మా, మీ బంగారం దాచుకున్న డబ్బు మీ ఇంటిలో ఉన్న ఆ నగలన్నీ పట్టిపోతాడేమో. నేను తాళం వేసి ఉంటే ఎంత బాగుండేది, భద్రంగా ఉండేది కదా, నా మనసు కలవరం లేకుండా ఉండేది కదా, నేను ఎందుకు తప్పు చేశానని కొన్నిసార్లు మనం చాలా బాధపడతాం. వినండి, మానవులుగా మనము భద్రతను కొరకు మన గృహాన్ని ఎంతో క్షేమంగా ఉంచాలని చూస్తుంటే, మానవులుగా మన జీవితాన్ని దేవుడు తన క్షేమంలో ఉంచాలని కోరితే ఆయన మాట వినొద్దా? ఆయన మాటను అంగీకరించొద్దా? ఆయన మాటకు విలువ ఇవ్వద్దా? దేవుని ఆజ్ఞలను పాటించాలి. మన పితరులు పాటించలేదు. వారికి శ్రమల చేత కొన్ని పాఠాలు నేర్పాడు. శ్రమలు ఇబ్బందుల చేత కొన్ని పాఠాలు నేర్పించాడు మన జీవితంలో. వినండి, మనము ఈ స్థాయికి వచ్చాం కదా, ఎన్ని శ్రమలు పడితే ఈ స్థాయికి వచ్చాం, ఎన్ని కష్టాలు పడితే ఈ స్థాయికి వచ్చాం. అందుకే మనం అందరం ఏం చేస్తాం తెలుసా? డబ్బు కూడబెట్టి మా పిల్లల్ని మంచిగా చూడాలి, వాళ్ళ కష్టాలు పడకూడదు, వాళ్ళ ఇబ్బందులు పడకూడదు, వాళ్ళు ఏమీ పేదరికంగా ఉండకూడదు. మేమంటే మట్టిలో పడుకున్నాము, లేకపోతే సరైన వసతులు మాకు ఉండేవి కావు, కానీ మా పిల్లలు అలా ఉండకూడదు అని ప్రతి తల్లిదండ్రులు వారు ఆశిస్తారు. మరి మనమే అలాగే ఆశిస్తుంటే పరలోకపు తండ్రి నా పిల్లలు శ్రమ పడకూడదు, నా ప్రజలు ఇబ్బందులు పాలు కాకూడదు, ఆ పితరుల వలె వీరు ఇబ్బంది పడకూడదు అని దేవునికి ఆశ ఉండదండి? ఉంటుంది, తప్పకుండా ఉంటుంది. కానీ మనం ఏం చేస్తాం? ఆయన ఆశను నీరుగారుస్తూ ఉంటాం, ఆయన ఆజ్ఞలు పాటించుకుంటూనే ఉంటాం, ఆయన ఆజ్ఞలను గైకొనకుండానే మనం జీవిస్తాం. చూడండి అమ్మ, వినండి, జాగ్రత్తగా వినండి. దేవుని వాక్యం చెప్తున్న మాటలు అంటాడు, మీ దేవుడైన యెహోవా వాక్కును శ్రద్ధగా విని. వాక్కు అనగా చెప్పండి, వాక్కు అనగా చెప్పండి. వాక్కు అంటే దేవుని మాట, ఆయన శబ్దం, ఆయన స్వరం. ఆయన స్వరాన్ని మనం ఏం చేయాలి? వినాలి. అందుకే దేవుడు మనకు 2 చెవులు ఇచ్చాడు, ఒకటి కాదు. ఒకే చెవిస్తే ఏంటి ఏంటి
నీ మాట వినాలా అని మనం ఈ చెవిని అటు ఇటు తిప్పుతాం. ఒకటే చెవి ఇస్తే, కానీ 2 చెవులు ఇచ్చాడు. మనం ఏం చేస్తాం? మనకు నచ్చింది తింటాం, నచ్చందే వదిలేస్తూ ఉంటాం. దేవుని వాక్యము అశ్రద్ధగా ఉండకూడదండి. దేవుని వాక్యం పట్ల అశ్రద్ధ పనికిరాదు. అందుకు వాక్యం చెప్తున్నాడు, మీ దేవుడైన యెహోవా వాక్కును శ్రద్ధగా విని. ఏమండి, ఇది ఆజ్ఞ, మర్చిపోకండి. దేవుని మాటలు వినడం అనేది దేవుడు ఆజ్ఞ. షరతులతో కూడిన ఆజ్ఞలు ఉన్నాయి. షరతు పెట్టాడు, షరత లేనివి కూడా ఉన్నాయి. షరతులతో కూడిన ఆజ్ఞను మనం పాటించాలి తప్పకుండా. షరతు లేని ఆజ్ఞలు కూడా ఉన్నాయి. అంటే మన పాపములను, మన అపరాధములను ఆయన క్షమిస్తానని చెప్పిన వాగ్దానాలు ఉన్నాయి. మరి మన జీవితంలో ఇప్పుడు ఆయన మాట ఇచ్చాడంటే నెరవేరుస్తాడు. హల్లెలూయా. ఆయన ఏమన్నాడు? ఎంత ఘోర పాపినైనా, ఆయన వాగ్దానమే కదా, ఎంత ఘోర పాపినైనా నేను క్షమిస్తానన్నాడు. క్షమిస్తానన్నప్పుడు ఆయన చేస్తాడు ఆ పని. కానీ మనం చేయవలసిన పని ఏంటి తెలుసా? ఆయన ఆజ్ఞలను అనుసరించి ప్రవర్తించాలి. హల్లెలూయా. వాక్యం సెలవిస్తూ ఉంది. ఒకసారి మీరు జ్ఞాపకం చేసుకోండి. ఆ ద్వితీయోపదేశకాండంలో 32వ అధ్యాయము 35వ వచనాన్ని ఒకసారి వాక్యమును మనం ధ్యానం చేసుకుందాం. అంటే ఆ లేఖనం యొక్క సారాంశాన్ని వారు 32 కదండి, 32, 35 ద్వితీయోపదేశకాండము 32, 35 చదవండి. పగ తీర్చుటయు ప్రతిఫలం ఇవ్వడం నాదే. వారి ఆపద్దినమున సమీపించును, వారి గతి త్వరగా వచ్చును, వారికి ఆధారము లేకపోవును. ఒకరోజు వస్తుంది, దేవుడు మనకు ఉన్న ఆధారం తొలగించబడుతుంది. విన్నారమ్మా? ఇప్పటికే ఆధారాలు లేకుండా పోతున్నాయి. ఆధార్ కార్డు తప్ప ఏమ్మా, ఇప్పుడు ఆధార్ కార్డు లేదనుకో, మొత్తం ఆధారమే లేదు. చూసుకోండి. అందుకే మీ ఆధార్ కార్డు చెక్ చేసుకోండి అంటున్నాడు గవర్నమెంట్. మనకు ఆధారం లేకుండా పోతుంది. దేవుడు మన ఆధారం. చెప్పండి, దేవుడు మన ఆధారం. 3వ కీర్తన 5వ చరణం ఏమని రాస్తుంది? 3వ కీర్తన 5వ చరణంలో ఏం రాస్తుంది? యెహోవా నాకు ఆధారము. చూడండి అమ్మా, దేవుని ఆజ్ఞలు పాటించాలని కోరుతున్నాడు. ఆయన ఆజ్ఞలు పాటించే వారికి ఆయన ఆధారం. ఆయన ఆజ్ఞలు అనుసరించిన వారికి ఎలాగ దేవుడు ఆధారం అవుతాడు? మీరు నా మాట వినకపోతే నేను ఎలాగ మీకు ఆధారమై ఉంటాను? నేను మిమ్మల్ని ఇప్పుడు మనము దేవుణ్ణి ఆధారం చేసుకున్నాం. హల్లెలూయా. అందుకే ఎవరు లేకపోయినా ఏమని చెప్పుకుంటున్నాం మనం మనసులో? దేవా, నీవే నా ఆధారం, నీవే నా దిక్కు, నీవే నాకు దిక్కు, నీవే నా ఆశ్రయం. 18వ కీర్తనలో చెప్తాడు కదా, ఏమని? ఒకసారి చదవండి. 18వ కీర్తనలో చదవండి. యెహోవా నా బలమా, నేను నిన్ను ప్రేమించుచున్నాను. యెహోవా నా శైలమా, నా కోట, నన్ను రక్షించువాడు, నా కేడము, నా రక్షణ శృంగము, నాకు ఉన్నత దుర్గము, నా దేవుడు, నేను ఆశ్రయించిన నా దుర్గము. హల్లెలూయా. ఆధారము ఆయన, నా శైలము ఆయన, నా కోట ఆయన, నా కొండ. వీళ్ళరా, మరి ఆధారం లేకపోతే చెప్పండి, మనము ఆధారం లేకపోతే ఏమవుతుంది? దేవుడు మన ఆధారం. నీవు దేవుడు నీ ఆధారమై ఉన్నాడని నువ్వు గ్రహించగలిగితే నీకు కలిగిన శ్రమలను బట్టి నువ్వు కలవరపడవు. ఎందుకంటే నన్ను ఆయన విడిచిపెట్టడు, నా కాలు జారిన ఆయన నన్ను నడిపిస్తాడు, గాఢాంధకారపు లోయలోకి వెళ్ళినా ఆయన నన్ను కాపాడుతాడు. 23వ కీర్తనలో ఏం రాస్తుంది? గాఢాంధకారపు లోయలలో నేను సంచరించిన ఏ అపాయములకు నేను ఏం చేయను. చూసారా, దేవుడు మనకు ఆధారం అయితే ఈ వాగ్దానాలన్నీ మనకున్నాయి.
అందుకే దేవుని వాక్యమును ఆధారం చేసుకోవాలి. మనం జీవించుచున్న జీవిత కాలంలో దేవుని వాక్యమును ఆధారం చేసుకోవాలి. మీరు ఈ మాటలు అమ్మా విన్నారా? మీరు ఈ మాటలు మీ హృదయంలో ఉంచాలి. ఎల్లప్పుడూ నీ ప్రక్కన నీ కొడుకు ఉండొచ్చు, ఉండకపోవచ్చు, నీ భర్త ఉండొచ్చు, ఉండకపోవచ్చు, నీ భార్య ఉండొచ్చు, ఉండకపోవచ్చు, నీ బంధువులు ఉండొచ్చు, ఉండకపోవచ్చు. వారెవరైనా విడిచినా లేక మరచవచ్చు, కానీ ఆయన మాత్రం నిన్ను మరువడు. స్తోత్రం చెల్లిద్దాం. ఇప్పుడు మరువని దేవుని ఆజ్ఞలను మనం అనుసరించడానికి ప్రయత్నం చేయాలి. నేను నీ ఆజ్ఞలను, అందుకే నీ ఆజ్ఞలను జాడ అనుసరించి నడుస్తాను అని తీర్మానం మనకు ఉండాలి. ఆ వాక్యంలో చెప్తున్నాడు. ద్వితీయోపదేశకాండంలో చూడండి, ఆయన అంట ఎంత ప్రేమ కలిగిన వాడో ఈ మాటలు మనకు తెలియజేస్తున్నాడు. 32వ అధ్యాయంలో 39వ వచనాన్ని మనం చదువుకుందాం. ఇదిగో నేనే దేవుడను, నేను తప్ప వేరొక దేవుడు నీకు లేడు. ఎందుకంటే నేను నీకు ఆధారం. ఇదిగో ఖచ్చితంగా చెప్తున్నాడు, ఇదిగో నేనే నీ దేవుడనై ఉన్నాను, నేనే నీ ఆధారమై ఉన్నాను. ఒక మాట చెప్పండి, మనము మనుషులను ఆధారం చేసుకోకూడదు కదా. మనుషులను ఎందుకు ఆధారం చేసుకోకూడదు? మొన్న ఒక ఆవిడ చెప్తుంది, ఏమండి మా ప్రాంతంలో ఒక మంచి డాక్టర్ గారు ఉండేవారండి. ఆయన ఆరోగ్య డాక్టర్ గారే, 10 రూపాయలే తీసుకునేవాడు, చక్కగా భలే ట్రీట్మెంట్ చేసేవాడండి. ఆయన ఉన్నాడు కదా అని చాలా సంతోషించేవాళ్ళు. మొన్న కరోనా వచ్చి చనిపోయాడండి ఆయన. మరి ఇప్పుడు ఎవరు ఆధారం చెప్పండి? ఎవరు? మనమేమంట, ఆ డాక్టర్ గారు ఉంటే బాగుండు. ఆ డాక్టర్ గారు ఉంటాడా? ఆయన ఉంటే బాగుండు, ఈయనుంటే బాగుండు అని మనుషుల్ని ఆధారం చేసుకుంటాం. ఈ మనుషుడు ఈరోజు కనబడిన వాడు రేపు కనబడట్లేదు. ఆయన ఎంతో మంచి డాక్టర్ కావచ్చు, ఎంతో మంచి సహాయం భూలోకంలో మరి ప్రేమింపబడినప్పుడు చేసి ఉండొచ్చు, కానీ మాయమైపోతాడు, ఉండడు. ఎవరు ఆధారం? మరి యెహోవాయని ఆధారం. మనకి బంధువులున్నా, స్నేహితులున్నా, మరి ఇంటి ప్రక్కన ఉన్నవారు, పొరుగువారు మనకు ఉండరండి. అందుకే నిత్యం ఉంటాడు ఆయన. ఎవరు? నిత్యము పరలోకపు తండ్రి మనతో. కాబట్టి నువ్వు ఎవరిని ఆధారం చేసుకోవాలి? యెహోవాను ఆధారం చేసుకోవాలి, ఆయనను ఆశ్రయించాలి. ఆయన ఆశ్రయించు నరుడు ధన్యుడు. స్తోత్రం చెల్లిందా? మనుషులను కాదు. అందుకే వాక్యము సెలవిస్తుంది, ఇదిగో వారు ఇదిగో నేనే దేవుడును, నేను తప్ప వేరొక దేవుడు లేడు. మృతి నొందించువాడను బ్రతికించువాడను నేనే. మృతుని అంటే మరణమునకు అప్పగించేవాడు ఆయనే, మరణము నుండి బ్రతికించేవాడు. మరి ఇప్పుడు చెప్పండి, ఎవరు నమ్ముకుందాం? మరణమునకు ఒకవేళ మరణం తీసుకునేది, ఎందుకంటే మన పాపాలు బట్టి మరణం వచ్చింది. కానీ మరణించే వారికి జీవం ఇచ్చేవాడు నేనే అని చెప్పగలిగిన శక్తి గల దేవుడు ఆయన. అందుకే మనం ఆయన్ని ఆశ్రయించాలి. హల్లెలూయా. మీరు దేన్ని ఆశ్రయిస్తున్నారు? మనుషుల్లా, డబ్బునా, అంతస్తుల్లా, వాహనాల? అందుకే కొందరు రథములు బట్టి చెప్పండి, కొందరు గుర్రములు బట్టి. చూసావా మాకు ఎన్ని ఉన్నాయో, మాకు ఎంత ఉందో చూసావా? ఎంత ఉంటే ఆపద సమయంలో నీకు పనికిరావి. ఇప్పుడు నీ కారు మేడ ఉందమ్మా, నీకు బలహీనత వచ్చింది, మేడ కారు తీసుకెళ్తుందా? సహాయం చేయడానికి వస్తాయా? దాన్ని నడపడానికి ఒకవేళ ఎవరైనా ఉండాలా? మనం అర్థం చేసుకుందాం. వాక్యం చెప్తుంది, ఇదిగో నేనే దేవుడను, నేను తప్ప వేరొక దేవుడు లేడు. మృతునందు వాడను నేనే, బ్రతికించువాడను నేనే, గాయపరచువాడను నేనే, స్వస్థపరచువాడను. అదేంటి గాయపరుస్తాడంట? కానీ బుద్ధి ఉందా ఆయనకి? గాయపరచకపోతే ఎలాగండి? మనం రాత్రి వాక్యం చదువుతుంటే మా పాప సామెతల గ్రంథం చదువుతున్నప్పుడు అందులో గాయపరచబడే మాట ఒకటి వచ్చింది. ఇదేంటి ఇలాగా అని అడుగుతున్నారు పిల్లలు. అడుగుతుంటే నేను చెప్పాను, అమ్మా మిమ్మల్ని
పొగిడాం అనుకోండి ఏమవుతారు? పూరిలాగా ఉబ్బుతారు పొగిడితే. మళ్ళా ఆ పూరిని ఇలా నొక్కితే ఏమవుతుంది? సలు పెట్టుకోవచ్చు కదా. ఇప్పుడు మీకు మనసును గాయపరిచాం, అప్పుడప్పుడు తిడతా ఉంటారు కదా. తిట్లన్నీ ఎలా ఉంటాయి? బాగా దెబ్బల్లాగా ఉంటాయి. మాస్టర్ గారు తిట్టినా సరే, ఇంట్లో పెద్దోళ్ళు తిట్టినా సరే, మా అమ్మ అత్తమాట తిడుతుంది, మా నాన్న అత్తమాట తిడతాడు. వాళ్ళకి ఎలా ఉంటాయంటే చేదుగా ఉంటాయి. అవి నన్ను ఏదో గాయం చేస్తానని మా నాన్న మా అమ్మ నన్ను అర్థం చేసుకోకుండా ఎప్పుడు తిడతా ఉంటారు అని అనుకుంటున్నారు. కాదు కాదు కాదు. వారు నిన్ను గుణపరచడానికి, నీ లోపల ఉన్న బలహీనతలను బాగు చేయడానికి, నీ పాపములను సరిచేయడానికి, నీవు తప్పిపోతున్న మార్గాన్ని, ఆ మార్గముల నుండి నిన్ను మళ్లించడానికి గాయపరుస్తారు. తిడుతున్నారు అంటారు పిల్లలు. ఈ మధ్యన అసలు సుమారైపోయారండి పిల్లలు. ఒక్క మాట అనకూడదాన్ని. ఒకగానో కొడుకున్నాడు అనుకోండి, ఆ తల్లి ఎంత గారంగా చూస్తుందో. ఒక్క మాట అంది, ఆడు ఎంత పాడు పని చేసినా సరే, వాడు టయానికి రాకపోయినా, టయానికి భోజనం చేయకపోయినా, చదవకపోయినా పోనీ చదవకపోయినా ఏం కాదు, ఉండని, ఏదోలాగా నేనే పెంచుకుంటాను. ఉంటుందేంటి ఈమె పెంచుకోవడానికి? చచ్చిపోయింది అనుకోండి, అప్పుడు ఆ కుర్రోడి పరిస్థితి ఏంటి? ఒక పని నేర్పలేదు, ఒక పాట నేర్పలేదు, ఎప్పుడు నిద్రపోవడమే, ఎప్పుడు ఆడుకుని రావడమే, ఎప్పుడు చదువుకోవడమే, ఎప్పుడు తిరగడమే. ఊరంతా బలాదూరుగా తిరిగి వస్తాడు. ఏమనుకుంటారు? ఆడి పని రాదు, పాట రాదు, ఏమి రాదు. ఈ కుర్రోడిని మనం అస్సలు ఏమనకూడదు. ఎట్లా ఉంటుందండి? ఏమైనా నేర్చుకుంటాడా? ప్రయోజనం అవుతాడా? ఒకరోజు ఏడుస్తాడు, అయ్యో నా తల్లి ఎందుకు నాకు ఉపదేశం చేయలేదు, నా తండ్రి ఎందుకు నన్ను గద్దించలేదు, నేను చేస్తున్న పని అది తప్పని నాకు తెలియక నేను చేస్తూనే ఉంటే దాన్ని గద్దించి సరిచేయలేదే అని వేదన పడతారు పిల్లలు. అందుకే ఇప్పుడే పర్వాలేదు, మీరు ముద్దు పెట్టుకోకండి. ముద్దు పెట్టుకుంటే ముక్కు కట్టుకుంటారు. మీ 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 జీవితంలో ఒక దినాన్ని మీరు వారి గురించి ఏడవలసి వస్తుంది, పిల్లల గురించి. అందుకే మరీ గారాభంగా మీ పిల్లల్ని పెంచుకోండి. తల్లిదండ్రుల సంగతి అలా ఉంచండి. తాత అంటున్నాడు ఈ మధ్య, మనవాడు జ్ఞానం అనకూడదంట. తాతకి ఏమైనా ఉందా జ్ఞానం? ఇప్పుడు తల్లిదండ్రులు అంటే ప్రేమతోడు మూతు బాగా రుద్దుకుని బాగా చేసుకుంటారు. తాతకేమైంది? ఏమనుకో పిల్లలు అండ్ అసలు గదిరించుకోండి. విన్నారా? ఆ తాత కూడా పాడు చేస్తాడు పిల్లల్ని, ఆ పిల్లోడిని పాడు చేస్తాడు. అంటే యోగ్యుడు కాకుండా, వాడి లోపాలను ఎత్తి చెప్పకుండా, తప్పును ఖండించకుండా ఉంటే వాడు పాడైపోతాడు. మరి దేవుడు తన ప్రజలకు గాయాలు చేస్తాడంట, గాయం కడతాడంట. చెప్పండి, అక్కడంత అద్భుతమైన మాట. గాయపరచువాడు వాడు నేను, స్వస్థపరచువాడను నేనే, గాయపరచువాడను స్వస్థపరచువాడను నేనే. ఇప్పుడు చెప్పండి, దేవుడు మనకేమైనాడు? చెప్పండి. అన్నీ ఆయనే. మన కష్టకాలంలో ఆయనే, శ్రమ కాలంలో ఆయనే, శోధన కాలంలో ఆయనే, ఇబ్బందుల్లో ఆయనే. ఆయన తప్ప ఎవరు? నేనే గాయపరుస్తాను, నేనే స్వస్థపరుస్తాను. నేను మీకు ఎవరిని అనుకున్నారు? నేను స్వస్థపరచు యెహోవాను. స్తోత్రం చెల్లిద్దాం. మీరు ఆలోచించండి. ఈ గాయముడి గురించి నేను మీకు ఒక విషయాన్ని చెప్పాలి. గాయపరచడం మీకు తెలుసు కదా, పెద్ద గ్రద్ద, చాలా బరువుగా ఉంటుంది. దాని గోర్లు, తన రోమాలు, ఈకలు అన్నీ పెరిగిపోతే అది బరువు అయిపోయి ఎగరలేదట. అప్పుడు ఏం చేస్తుందంటే చాలా ఎత్తైన ఒక స్థలానికి వెళ్ళిపోయి అక్కడ ఒక గుహలో తన ముక్కుతో, ఆ ముక్కు కూడా బాగా పెరిగిపోయి తినడానికి రాదు, ఇలా ఒక్కరు తిరిగిపోయి ఉంటుంది. బరువుగా తన ఎంట్రుకలన్నీ పెరిగిపోయి ఉన్నాయి, ఈకలన్నీ పెరిగిపోయాయి. ఇప్పుడు అది ఒక గుహలోకి వెళ్ళిపోయి ఎత్తైన స్థలంలో ఒక గుహలో పెట్టుకుని, ఆ గుహలోనట తనకు తానే ఆ ముక్కుని ముందు ఒక రాయి కేసి బాగా కొట్టుకుంటుందట.
కొట్టుకుని బాగా ఆ ముక్కు ఈ వంకరంతా పోయి, ఏమండి మనం ఈ రాయి తీసుకుని ఎలా కొట్టుకుంటే ఎలా ఉంటుంది? కొట్టుకుంటే ఎలా ఉంటుందమ్మా? సరదాగా ఉంటుంది. అది తప్పకుండా కొట్టుకోవాలి. ఎందుకంటే ముక్కు ఒక్కరి తిరిగిపోయింది, తినడానికి రావట్లేదు, మరి ఆహారం లేకపోతే కొన్ని రోజులు చచ్చిపోతుంది. ఈకలు పెరిగిపోయాయి, బరువు అయిపోయింది, ఎగరలేదు. ఏం చేయాలా? ఇదంట ఆ ముక్కును ముందు సాఫ్ చేసుకుని ఒక రాయి పెట్టుకుని నోరు సాగుతుంది. ముక్కు ఆ వంకర ఊడిపోయిన తర్వాత ఎంత నొప్పు, రక్తం కారుస్తుంది. సరే కొన్ని రోజులు ఆ గుహలోనే ఉండిపోయి మళ్ళీ ఏం చేస్తుంది? ఈ సూదైన ముక్కు కొంచెం పెరిగిన తర్వాత, ఆ గాయం తగ్గిన తర్వాత ఈ పెరిగిపోయిన ఈకలు ఉన్నాయి చూసారా, ఒక్కొక్కటి లాగేస్తుందంట. లాగేసి బోడిగా అయిపోతుంది. అప్పుడు ఇంకా ఈకలు ఉండవు. ఎలా ఉంటుంది చెప్పండి? అసహ్యంగా ఉంటుంది, అందంగా ఉండదు. కొన్ని రోజులు ఆ గుహలోనే ఉండి ఆ శ్రమంతా భరించి ఆ శోధనంతా సహించి ఒక దినాన్ని నూతన దేహంతో మనకు కొత్తగా ఈకలు వస్తూ ఉంటాయి, ఆ వెంట్రుకలన్నీ పెరుగుతూ ఉంటాయి, ఆ ముక్కు చక్కగా సాఫ్ అవుతుంది. ఇప్పుడు ఎగరడానికి తగిన స్వేచ్ఛగా బలంగా ఉంటుంది. అప్పుడు ఎంత గాయపరచబడి గాయముతో ఉంటుందంటే ఆ రక్తం కారుతున్న సమయంలో కూడా అది తన శరీరంలో తన బాధను తానే భరిస్తుంది. వింటారా మీరు? అలా చేయకపోతే అది తర్వాత పనికి రాకుండా. మీరు గమనించండి, ఒక పక్షికి అంత జ్ఞానము దేవుడిస్తే, దేవుడు నిన్ను కలుగు చేశాడు కనుక నీకు చిన్నపాటి గాయం కలిగితే ఎందుకు బాధపడిపోతావు? దేవుడు నీకు ఏమైనా అన్యాయం చేశాడు అనుకున్నావా? శ్రమ కలిగిందంటే నిజంగానే నేను ఈ కరోనాను బట్టి చాలా సంతోషిస్తున్నాను. అదేంటి పాస్టర్ గారు ఇలాగ అంటున్నారండి? అందరూ ప్రార్థన చేస్తున్నారు. హల్లెలూయా! ప్రతి కుటుంబంలో కుటుంబారాధన వచ్చింది. ప్రతి వారు కూడా ప్రభువా మేము చచ్చిపోతాం నాయనా, ఇదో ఈ ప్రమాదం వచ్చేస్తుంది, శోధన వచ్చేస్తుందని అందరూ ఏం చేస్తున్నారు ఇప్పుడు? అంతకుముందు ప్రార్థన చేయమంటే చేసేవారమ్మా? ఎందుకు చేసేవారు కాదు? అప్పుడు ఈకలు పెరిగిపోయి ఉన్నాయి, బరువు అయిపోయి ఉన్నారు, ముక్కంతా బాగా ఒక్కరు తిరిగేసి ఉన్నది, బాగా తినేసి సాపు చేసుకున్నారు. దేవుడు స్తోత్రం చెల్లిద్దాం. దేవుడు స్వస్థపరిచాడు, స్తోత్రం చెల్లిద్దాం. ఇప్పుడు నిజంగానే జాగ్రత్త పడతాం. చేతులు బాగా కడుక్కున్నాం, ముఖ్యంగా ఎంచగా మాస్క్ వేసుకుంటున్నాం, శానిటైజర్ వేసుకుంటున్నాం, ఇల్లంతా శుభ్రంగా పెట్టుకుంటున్నాం. అంతకుముందు ఎక్కడ పూజలు అక్కడే ఉండి ఎంత శుభ్రంగా ఉన్నాం. ఎందుకు? మంచి పనే చేసింది. మంచి పనే చేసింది. జాగ్రత్తగా ఉండమని చెప్పింది. నీ జీవితంలో జాగ్రత్త పరుచుకోమని కూడా చెప్పి. అంటే కొన్ని శ్రమ మన జీవితానికి మేలుకరంగా మార్చబడుతుంది. అందుకే వాక్యంలో ఈ మాట చెప్తున్నాడు, గాయపరచువాడు వాడును, స్వస్థపరచువాడును నేనే, నా చేతిలో నుండి విడిపించువాడు ఎవడును లేడు. స్తోత్రం చెల్లిద్దాం. మరి ఇశ్రాయేలు ప్రజలు బానిసత్వంగా ఉంటే వారిని అలా వదిలేశాడా? లేదు, మళ్ళీ తీసుకొచ్చి అన్నీ పెడితే మళ్ళీ తిరగబడ్డారు. నేటి పరిస్థితులు అలాగే ఉన్నాయి. మనకు అన్నీ ఇప్పుడు ఈ కరోనా వెళ్ళిపోయినాక మళ్ళీ పట్టుకోలేము, ఇప్పటికే పట్టుకోలేకపోతున్నారు. అందుకే ప్రభుత్వం కూడా ఏం చేసింది? వదిలేసింది. మీ యొక్క అంటించుకోండి, ఆ రోగానికి మీరు ఏమవుతారో అవన్నీ మాకు తెలియదు అంటారు. బాధ్యత అంతా మన మీదకి వచ్చేసింది. మొన్నటి వరకు బాధ్యత ప్రభుత్వం వహించేది, ఇప్పుడు వహించదు. ఎందుకు? ఒకవేళ మన ప్రభుత్వం మన బాధ్యతను పట్టించుకోకపోయినా మన పరలోకపు తండ్రి ఉన్నాడు. స్తోత్రం చెల్లించండి. ఆయన మనకు కునుకగా కాపాడుతూ ఉన్నాడు. హల్లెలూయా! ఆయన ఎప్పుడు విడిచిపెట్టడు. ఆయన వాగ్దానం చేసిన దేవుడు నమ్మదగిన వాడు. అయితే అందుకే మనం ఏం చేయాలంటే ఆయన ఆజ్ఞలను చక్కగా ఆయన కట్టడలను విధులను మనం నేర్చుకోవాలి, వాక్యం నేర్చుకోవాలి. చూడండి ఏమి ఇచ్చాడు ఆ ఆజ్ఞలలో. మనం కొన్ని విషయాల్ని మనం పాటిద్దాం, చదువుదాం వాక్యంలో. మొదటి దశలోనికి రాసిన పత్రికలో చూడండి, మొదటి దశలోనికి రాసిన పత్రిక దేవుడు వాక్యంలో ఒక వాగ్దానాన్ని మీ ముందు ఉంచుతాను. 5వ అధ్యాయంలో 22వ వచనం ఒకటి చదవండి.
ప్రతి విధమైన కీడునకు దూరంగా ఉండండి అన్నాడు. ఇది వాగ్దానం. చెప్పండి, ప్రతి విధమైన కీడుకు అంటే మనం ఏం చేయకూడదు, ఎవరికి అది కీడుకు ఎవరికి. కానీ ఈ రోజుల్లో ఏం చేస్తున్నారు, కీడు. రోమపత్రిక 12వ అధ్యాయంలో దేవుని వాక్యం ఏం చెప్పిందో చూద్దాం. 12వ అధ్యాయము పరిశుద్ధ గ్రంథంలో దేవుని వాగ్దానాల గురించి కొంచెం ఆలోచన చేయాలని మీకు మనం చేస్తున్నాను. 17వ వచనం, 12:17. కీడుకు ప్రతి కీడు ఎవరికి చేయవద్దు. ఎవరు చెప్తున్నారు ఈ మాట? అమ్మా చెప్పండి, ఎవరు చెప్తున్నారు? దేవుడు. కీడుకు ప్రతి కీడు ఎవరికి చేయొద్దు, మనుషులందరి దృష్టికి యోగ్యమైన వాటిని గూర్చి ఆలోచన. నీ ఆలోచన ఎలా ఉండాలంటే, ఎవరికి కీడు చేద్దాం, ఎవరికి నష్టం కలిగిద్దాం, ఎవరిని పాడు చేద్దాం, ఎవరికి మనము చూడండి చాలామంది ఇప్పుడు పిల్లలండి ఇక్కడ మాటలు అక్కడ మాటలు ఇక్కడ చెప్తున్నారు. చిన్న చిన్న పిల్లలు, వాళ్ళకి అవసరం లేదు, వాళ్ళు ఎప్పుడు చదువుకోవాలి, చక్కగా జ్ఞానం పొందాలి అంటే అమ్మాయి చెప్తుంది చక్కగా విని ఈ మాట తీసుకెళ్ళి అమ్మమ్మకి చెప్తుంది, అమ్మమ్మకి వెళ్ళి నాన్నమ్మకి చెప్తుంది, నాన్నమ్మకి తాతకి చెప్తుంది. ఇక ఇల్లంతా తగలబడిపోతుంది. అగ్గిపళ్ళు వేసుకుని తిరగటమే ఇది. పిల్లలకి అవసరం అంటారా? పిల్లలు ఏ పని చేయాలో ఆ పని చేయాలా? అమ్మా ఈ మాట విన్నావా? ఇదివరకు ఎప్పుడో ముసలు చెప్పుకునేవారు, ఇప్పుడు పిల్లలు చెప్పుకుంటున్నారు. ఎలా ఉంది పరిస్థితి? మారిపోయింది కదా. కీడు కలిగిస్తున్నారు. మంచి విషయాలు వాళ్ళు అభ్యాసం చేయట్లేదు, చెడ్డ విషయాలకి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నారు. వాక్యం వింటున్నారా? అక్కడ వాక్యంలో చెప్తున్నాడు, కీడుకు ప్రతి కీడు ఎవరికి చేయవద్దు, మనుషులందరి దృష్టికి యోగ్యమైన వాటిని గూర్చి ఆలోచన కలిగి ఉండు. సఖ్యమైతే మీ చేతనైనంత మట్టుకు సమస్త మనుషులతో స్తోత్రం చెల్లించండి. అందరితో ఎలా ఉండాలి చెప్పండి? అందరితో ఎలా ఉండాలి? సమాధానంగా ఉండాలి. మీరు ఈ మాట మర్చిపోకూడదు. ఇది ఎవరిదంటే దేవుని ఆజ్ఞ. దేవుని ఆజ్ఞ మనకి ఏం చెప్పింది? అందరితో గట్టిగా చెప్పండి, అందరితో సమాధానంగా ఉండాలి. ఇంటికి వెళ్ళి ఈ మేక మా దొడ్లోకి వచ్చారు, ఈ కుక్క మా ఇంటికి వచ్చారు, ఎప్పుడు ఇక్కడే మురుగుతుంది. ఈ కోడి, మా ఐదారు కోళ్ళన్నీ నా ఇంటికే. ఇలాగా చాలామంది వంకలు పెట్టి చెప్పి తిడతా ఉంటారండి. అలా చేస్తున్నారా మీరు? లేదండి, ఎప్పుడన్నా కోపం అలా చేస్తారు. ఎప్పుడైనా సరే చేయకూడదు. వాగ్దానం మర్చిపోతున్నావు. కీడుకు ప్రతి కీడు చేయొద్దన్నాడు. వాగ్దానాన్ని మర్చిపోయి ఉంటే మరి బలహీనుడు కాకపోతే ఏమవుతుంది? అందుకే చాలామంది బలహీనతలో ఉన్నప్పుడు ఏమంటారంటే, ప్రభువా నా పాపాలు క్షమించు నాయనా, నా తప్పుడు నేను ఏమన్నా అప్పుడెందుకు గుర్తొచ్చింది? రోగంతో ఉన్నప్పుడు వాడిని ఎందుకో నువ్వు ఏదో అన్నావా? అవును, మన పాపాలను ఒప్పుకోమని కోరుతున్నాడు. ఒప్పుకుంటే స్వస్థత ఇస్తాడు. స్తోత్రం చెల్లించండి. మనకేమో ఈ జ్ఞానం ఉంటే ముందే పగవారుగా ఇతరులతో మనం పగ పెట్టుకోం, ఎవరిని ద్వేషించం, వారితో అసూయపడం, కలహం పెట్టుకోం. మనకి కలహం పెట్టుకోవడానికి ఎంత ఇష్టం కదా. ఎవరు మనతో మాట్లాడకపోవడం మనకి ఇష్టం, ఎందుకంటే మన ఇంటికి రారు కదా. మనం ఎంత తెలివైన వాళ్ళు అంటే, భార్యాభర్తలు ఇద్దరు ఎప్పుడు అనుకునేవారంటే, ఇగో నేను కొడతాను, నువ్వు వేడుతున్నట్టు నటించు, తలగడ మీద 4 దెబ్బలైతే ఈ బాబు కొట్టేశాడు అని చెప్పి ఇంట్లో దెబ్బలాడుకుంటున్నారని వెళ్ళిపోయాడంట. ఎప్పుడన్నా వద్దామని అనుకుంటే ఇంట్లో గొడవ జరుగుతున్న ఇంట్లోకి ఎవడన్నా వెళ్తాడమ్మా చెప్పండి. మనుషులు చాలా విచిత్రంగా ఉంటారు. వారి స్వభావాల్లో చాలా విచిత్రమైన విషయాలు జరుగుతూ ఉంటాయి. ఇతరులకు ఏదో గొప్ప వ్యక్తిగా కనబడాలనుకుంటాడు, కానీ లోపల ఉన్న ఆ స్వభావం దేవుని చిత్తానికి అంగీకారంగా ఉందా? ఆజ్ఞానుసారంగా ఉన్నావా? నీ స్వభావము శరీర స్వభావమేమో. శరీర స్వభావం గల వారు దేవుణ్ణి సంతోషపరచనేరరు. ఖచ్చితంగా ఉంది దేవుని వాక్యం. చెప్పండి, ప్రభా ఏంటి నీ వాగ్దానము? కీడుకు ప్రతి కీడు ఎవరికి చేయవద్దు, మనుషులందరి దృష్టికి ఎలా ఉండాలి? యోగ్యమైన వాటిని గూర్చి ఆలోచన కలిగి ఉండాలి. సఖ్యమైతే
నీ చేతనైనంత మట్టుకు అప్పు చేసి కాదు, నీకు చేతనైతే చెయ్యి. అందరూ చేస్తున్నారు కాబట్టి నువ్వు కూడా చేయాలని ఏమీ లేదు అమ్మా. అప్పులు చేసి మాత్రం ఎవరికి ఏమీ పెట్టద్దు. అప్పు చేయమని, మీకే లేనప్పుడు అప్పు ఎందుకు చేస్తారు? అది తెలివైన వాడి పనా, తెలివి తక్కువ వాడి పనా? దేవుని పిల్లలు అలాంటి పరిస్థితుల్లోనికి వెళ్ళకూడదు. సఖ్యమైతే మీ చేతనైతే మట్టుకు సమస్త మనుషులతో సమాధానం ఉండడానికి ప్రయత్నం చేయండి. సమాధానం ఉండడానికి ఇది దేవుని వాగ్దానం అని మీరు మనసారా మీ హృదయంలో తీర్చుకోవాలి. స్తోత్రం చెల్లిద్దాం. అమ్మ, మీ మనసిచ్చి పెట్టండి, దేవుని వాక్యం వినండి. కొంతసేపు వాక్యములు చెప్పబడిన మాట, ప్రభువా ఈ ఆజ్ఞకు నేను లోబడుతున్నానా అని తీర్మానం చేసుకోవాలి. ఈరోజు నీ వాగ్దానం ఇది. సఖ్యమైతే మీ చేతనైనంత మట్టుకు సమస్త మనుషులతో సమాధానంగా ఉండండి. ప్రియులారా, మీకు మీరే పగ తీర్చుకునక దేవుని ఉగ్రతకు చోటీయుడి. పగ తీర్చుట నా పని, నేనే ప్రతిఫలం ఇత్తునని ప్రభువు చెప్పుచున్నాడని వ్రాయబడి ఉన్నది. కాబట్టి నీ శత్రువు ఆకలిగా ఉంటే అతనికి భోజనం పెట్టుము, దప్పికొని ఉంటే దాహమునకిమ్ము. అలాగూ చేయటం వలన అతని తల మీద నిప్పును కుప్పలుగా పోయిదువు. కీడు వలన జయింపబడక మేలు చేత కీడును జయించాలి. మేలు చేయాలి. వాడు నీకు కీడు చేసినా సరే మేలు చేస్తూనే ఉండాలి. హల్లెలూయా. ఇది సాధ్యం కాదండి, కానీ సాధ్యపరుచుకోవాలి. ఎందుకు అంటే ఇది దేవుని వాగ్దానం. స్తోత్రం చెల్లిద్దాం. నేను దేవుని వాగ్దానం చేస్తుంటే, అందుకే ఇతరులు నీకు కీడు చేయాలని తలపెట్టినా నువ్వెన్నడూ కీడు తలపెట్టడానికి ప్రయత్నం చేయండి. ఎందుకు అంటే నేను దేవుని వాగ్దానాన్ని పట్టుకున్నాను. ఇతరులకు కీడు చేయడానికి దేవుడు నన్ను పుట్టించలేదు, మేలు చేయడానికే నాకు కృపనిచ్చాడు. అయితే నా రోగం తగ్గడానికి, లేక నా సమస్యలో నుండి విడుదల చేయడానికి, నా గాయపరచబడిన నా గాయమును కట్టడానికి, స్వస్థ పొందడానికి ఇదిగో నీ ఆజ్ఞను అనుసరించి నేను ప్రవర్తించాలి. స్తోత్రం చెల్లిద్దాం. ఇప్పుడు దేవుని వాగ్దానాలు, ఈ ఆజ్ఞలు భారమైనవా తేలిక? చెప్పండి, తేలికైందా భారమైందా? కీడు చేయకుండా ఉండడం తేలికైందే, కీడు చేయకూడదు అంతే. ఎంత అద్భుతమైన మాటలు. ఇంకా మనం కొన్ని విషయాలు చదువుదాం. మొదటి పేతురు పత్రిక 2వ అధ్యాయం 11వ వచనం చదవండి. 2:11. ప్రియులారా, మీరు పరదేశులను యాత్రికులనై ఉన్నారు గనుక ఆత్మకు విరోధముగా పోరాడు శరీరాశలను విసర్జించి అన్యజనులు మిమ్మును ఏ విషయంలో దుర్మార్గులని దూషిస్తున్నారో ఆ విషయంలో మీరు మీ సత్క్రియలను వారు మీ సత్క్రియలను చూసి వాటిని బట్టి దర్శన దినమున దేవుని మహిమపరచునట్లు వారి మధ్యను ఎలా ఉండాలంట? మంచి ప్రవర్తన. మన ప్రవర్తన ఎలా ఉండాలి? మంచిదై ఉండాలి. మన ప్రవర్తనము మంచిదై ఉండవలనని మిమ్మును బ్రతిమాలుకొనుచున్నాను. మనుషులు నియమించు ప్రతి కట్టడమును ప్రభువు నిమిత్తమై లోబడి ఉండి. అది మనం లోబడడం అంటే, దేవుడిచ్చిన ఆజ్ఞకు లోబడడం అంటే అదే ఆయన ఇచ్చాడు, మనుషులు ఇచ్చింది కాదు. ఈ వాగ్దానము లేక ఈ ఆజ్ఞ దేవుడిచ్చింది. మా ప్రజలు తప్పిపోవడానికి కారణం దేవుని ఆజ్ఞలు మీరారు. దేవుని ఆజ్ఞ. ఇప్పుడు చెప్పండి, మరణం ఎందుకు వచ్చిందండి? మనందరికీ వాక్యం బాగా తెలుసు. ఆజ్ఞ అతిక్రమమే పాపం అని తెలుసు. భలే చెప్పేస్తారు. అంటే మరి ఆజ్ఞను అతిక్రమిస్తున్నామని గుర్తులేదా? ఆజ్ఞను అతిక్రమించే పాపమే కదా ఏదైనా తోటలో మొదలైంది. ఆజ్ఞ అతిక్రమించడం. వద్దు, ఆ పండు తినొద్దమ్మా, చచ్చిపోతాం. తినమున చనిపోదు అంతే. మళ్ళీ ఇంకొక ఛాన్స్ లేదు. తింటాం, చచ్చిపోతాం అంతే. తిన్నది చనిపోయింది. తిని బతకెట్టింది. ఎట్టిందా? ఇది ఎలాంటి వాటిలో ప్రేమ ఉంటుంది బాగా. వద్దన్న పని చేసి నువ్వు కట్టు, అప్పు నువ్వు కట్టు, కొనేసింది. వద్దంటే కొనేసింది. ఇప్పుడు కట్టు, నువ్వు కట్టు.
కట్టకపోతే నీకు టీ నీ గొప్ప, లేకపోతే నీకు నీ పని ఏది నేను చేయనమ్మా వద్దు అని చెప్పి నువ్వు చేసేస్తావు, ఆయన ఏమో తీర్చావు. ఎలా ఉంటుందండి? ఇప్పుడు ఇద్దరికి వచ్చింది శ్రమ. వచ్చిందా శ్రమ? ఇద్దరికి వచ్చిందా? అప్పులు ఎందుకు అయిపోయారు? కష్టాలు ఎందుకు పడుతున్నారు? నష్టం ఎందుకు వచ్చింది? శోధన ఎందుకు వచ్చింది? ఇబ్బందులు ఎందుకు వచ్చాయి? ఇవన్నీ దేవుడేమో మమ్మల్ని మంచి సరిగ్గా చూడట్లేదు, తలకాయ బాధేసుకుంది. దేవుడు చూడట్లేదంట. దేవుడు ఎందుకు చూడట్లేదు? నువ్వు అప్పు చేసావని తెలుసు ఆయనకి. వద్దంటాడు ఆయన, నువ్వు చేస్తూనే ఉంటావు. ఆ పని చేయొద్దు అని అంటాడు. వినండి, దేవుని మాటలు చాలా శక్తి కలవి. హల్లెలూయా. వాక్యంలో వ్రాయబడిన ఈ మాటలు మీ హృదయంలో ఉంచాలి. ప్రభువా, నీ ఆజ్ఞను అనుసరించి జీవిస్తున్నానా? ఆత్మకు విరోధముగా, దేనికి విరోధముగా? నీ ఆత్మకు విరోధమైన కార్యాలు చేస్తుంటే నువ్వు బలహీనుడు కాకపోతే ఏమవుతావు? నీ ఆత్మకు మత్సరము కాకుండా చూసుకోవాలి. నీ ఆత్మను పరిశుద్ధతగా ఉంచుకోవాలి. దేవుని వాక్యం చెప్తా ఉంది. ఇంకొక మాట చదవండి. అదే పేతురు ఏమంటారు, పేతురు రాసిన మొదటి పత్రికలోనే 2వ అధ్యాయం 1వ వచనం చదవండి కొన్ని మాటలు. ప్రభు దయాళుడు అని మీరు రుచి చూచిన ఎడల, వినండి, సమస్తమైన దుష్టత్వం ఏం చేయాలి? ఏం మానుకోవాలి? దుష్టత్వాన్ని మానుకోవాలి. ఇంకా కపటం. చాలామంది కపటం అంటే అర్థం ఏంటండి? కపటంగా మాట్లాడతారు. ప్రమాణాలు కూడా కపట ప్రమాణాలే. ప్రమాణం కపటంగా ఉండకూడదు. కపటముగా ప్రమాణము చేయక, సమస్తమైన కపటమును, వేషధారణ, అసూయ, సమస్త దూషణ మాటలు మానేయాలి. అది దేవుని ఆజ్ఞ. నేను మానేయాల. కొన్ని మానుకోవట్లేదు నాయన, ఇంకా వస్తానే ఉన్నాయి. ఈ మధ్యనే సుట్లు మానేశాను కానీ బూతులు మాత్రం మానే. ఈ మధ్యనే నా నోరు ఎవరిలో తిట్టట్లేదండి. ఈ మధ్య ఎవరిని నేను ఏమనట్లేదండి, నింద వేయట్లేదండి. ఈ మధ్యన అన్నీ మానేశానండి. కానీ ఇవన్నీ ఉన్నాయి. ఏది? దుష్టత్వం, సమస్తమైన కపట, వేషధారణ, అసూయ, సమస్త దూషణ మాటలు మానేయాలి. కంపల్సరీ మానేయాలి. ఖచ్చితంగా చెప్పాడు దేవుడు. ఆయన ఆజ్ఞ ఇది. చేస్తున్నారా? వాక్యం వింటున్న వారులారా, దేవుని వాక్యం చెప్తుంది. ఆజ్ఞను పాటిస్తున్నారా? పాటిస్తే మీరు ధన్యులే. స్తోత్రం. మీ గాయాన్ని కడతానికి సిద్ధంగా ఉన్నాడు ఆయన. స్వస్థపరచడానికి సిద్ధంగా ఉన్నాడు. స్వస్థపరచు యెహోవాను నేను తప్ప మీకు ఎవరు లేరు. స్తోత్రం చెల్లిద్దాం అని అంటాడు. కొత్తగా జన్మించిన శిశువులను పోలిన వారై నిర్మలమైన వాక్యమును పాలను రక్షణ విషయంలో ఎదుగు నిమిత్తము ఆ పాలను అపేక్షించుడి. మనుషుల చేత విసర్జించబడినను దేవుని దృష్టికి ఏర్పరచబడినదియు అమూల్యమును సజీవునైన రాయగు ప్రభువునొద్దకు వచ్చిన వారమై యేసుక్రీస్తు ద్వారా దేవునికి అనుకూలమును ఆత్మ సంబంధమైన బలులు అర్పించుటకు పరిశుద్ధ యాజకులుగా ఉండునట్లు మీరును సజీవమైన రాళ్ల వలె ఉండి ఆత్మ సంబంధమైన మందిరముగా కట్టబడుచున్నాము. స్తోత్రం చెల్లిద్దాం. ఆత్మ సంబంధమైన మందిరం. ఇక్కడ 2 పర్యాయాలు వచ్చింది. ఆత్మ సంబంధమైన గూర్చి 2 మాటలు ఎంత అద్భుతంగా ఉన్నాయో చూడండి. అక్కడ అంటాడు కదా, యేసుక్రీస్తు ద్వారా దేవునికి అనుకూలమును ఆత్మ సంబంధమైన బలులు అంటే సమర్పణ జీవితం. బలి అర్పణగా అంటే సమర్పణ జీవితం. మేకలను, గొర్రెలను లేక మీకున్న కానుకలను ఇవ్వడం పెద్ద గొప్ప విషయం కాదు. అవన్నీ సనుగుడితోనూ గొరుగుడితోనూ ఇస్తాం. ఇక్కడ అర్పణగా, ఆత్మ సంబంధమైన సమర్పణలుగా మీ జీవితాన్ని చేసుకోవాలి. అదే వాక్యం వింటున్నవారు, ఆజ్ఞను గైకుంటున్నవారు, నేను ఆత్మ సంబంధమైన వ్యక్తిగా ఉన్నాను. శరీర సంబంధమైనది నేను ద్వేషిస్తాను, దూషిస్తాను, అసూయపడతాను, కలహం ఉంటుంది, నాకు మత్సరం ఉంటుంది. అవి నా జీవితానికి శరీర సంబంధమైన. ఆత్మ సంబంధమైన స్థితి దేవునితో ఉండేది. ఆయన ఆజ్ఞను అనుసరించేది. నేను అలా జీవిస్తున్నప్పుడు నాకెందుకు ఆయన బాగు చేయడు, ఎందుకు నన్ను ఆయన స్వస్థపరచడు? నేను ఆయన ఆజ్ఞను అనుసరించి, అందుకే మీ దేవుడని వాక్కును
శ్రద్ధగా విని. స్తోత్రం చెల్లిద్దాం. ప్రభా నీ వాక్యాన్ని నేనేం చేస్తాను? శ్రద్ధగా విని. నువ్వు చెప్పినట్టు నేను చేస్తాను అంతే. నువ్వు ఏదైనా నువ్వు నాకు ఇచ్చిన వాగ్దానాన్ని బట్టి. విన్నారా? ఇప్పుడు కరోనా వచ్చింది కదా, ఇంటి దగ్గర నుండి ట్రీట్మెంట్ చేసుకోవచ్చు. చాలా సులువైనది ఉంది తెలుసా మీకు? వెళ్ళక్కర్లేదు హాస్పిటల్కి, ఇంట్లో నుండే చేసుకోవచ్చు. అయితే హాస్పిటల్ వాళ్ళు మీకు సూచనలు చెప్తారు. ఎలాంటి చెప్పండి? ఎలాంటి? మీరు చాలా జాగ్రత్తగా ఇంట్లో ఉండాలి, ఆవిరి పట్టాలి, ట్యాబ్లెట్లు టయానికి వేసుకోవాలి, టైం దాటకూడదు, తిండి గట్టిగా తినాలి, బలమైన తిండి తినాలి. ఇవన్నీ మీకు మేమే మందులు పంపిస్తాం. కానీ ముందు మాకు 20,000 పంపాలి. సింపుల్. 20,000 ఉంటే అమ్మా సలహా ఇవ్వడానికి 20,000 అంతే. ట్రీట్మెంట్ ఇవ్వడానికి ఇంటి దగ్గర ఉంటే మీరు చేసుకోవచ్చు, ఎక్కడికి వెళ్ళక్కర్లేదు. కాకపోతే ముందు 20,000 సమర్పణ చేసుకోండి అంటున్నాడు. విన్నారా? దేవుడేమో ఉచితంగా బాగు చేస్తానంటాడు. సోదరు చెల్లించండి. మరి ఆయన చేయవలసిన పని ఏంటి? నా మాట వినరా బాబు, నా ఆజ్ఞలు అనుసరించండి, మీ పాపంలో ఒప్పుకోండి, మీ అపరాధంలో ఒప్పుకోండి, మీలో ఎవరిని ద్వేషించొద్దు, ఎవరికి దూషణగా మీరు మారకండి, మీ పాపాల విషయంలో పశ్చాత్తాపడండి, కరుణించబడండి, కనికరించబడండి. మరి దైవోద్దేశాలకు దగ్గరగా ఉండండి, ఆత్మ సంబంధమైన మందిరంగా ఉండాలి. మీరు ఎలా ఉండాలంటున్నాడు? ఈ రోజుల్లో మందిరాలు అంటే ఎలా అనుకుంటున్నారు? చాలామంది విశ్వాసాలు ఇలా చెప్పుకుంటారు. చెప్పుకోవడం తప్పు కాదు. ఏమండి మాది పెద్ద మందిరం, ఈ మందిరంలో ఈయనకి అసలు మనశ్శాంతి ఉండదు. మందిరంలో ఉంటాడు కానీ శాంతి సమాధానాల వరకు ఉండవు, పక్కవాడితో సఖ్యత ఉండదు. కానీ నేను ఈ మధ్యన మందిరానికి వెళ్ళిపోతున్నానండి, చాలా దూరం. ఎక్కడికి వెళ్ళిపోతున్నాడు? మందిరానికి వెళ్ళిపోతున్నాడంట. ఈయన ఎలా ఉండాలని కోరుతున్నాడు దేవుడు? చెప్పండి. ఆత్మ సంబంధమైన మందిరంగా ఉండాలని అంటాడు. ఆ మాట చదవండి వాక్యంలో. అక్కడ అంటాడు 5వ వచనం, యేసు క్రీస్తు ద్వారా దేవునికి అనుకూలములకు ఆత్మ సంబంధమైన బలులు అర్పించుటకు పరిశుద్ధ యాజకులుగాను ఉండునట్లు మీరును సజీవమైన రాళ్ళ వలె ఉండి ఆత్మ సంబంధమైన మందిరములుగా. ఆమేన్. స్తోత్రం చెల్లిద్దాం. ఆత్మ సంబంధమైన మందిరములుగా కట్టబడాలి. వాక్యము చేత ఆత్మ సంబంధమైన మందిరంగా మనం నిర్మాణం చేయబడుతున్నాం. ప్రభువా నీ మందిరం ముందు నివసించే వారు ధన్యులు. హల్లెలూయ. అయితే నీ మందిరంలో నాకేం బోధించింది? నీ ఆజ్ఞలను అనుసరించమని బోధించింది, నీ కట్టడలను నేర్చుకోమని బోధించింది, నీ ఉపదేశానుసారంగా ఉండాలని కోరింది. నేను ఎవరికి ద్వేషంతో, పగతో, కలహంతో నా మనసు ఉండకుండా ప్రేమ, సమాధానం, సఖ్యమైతే చేతనైనంత మట్టుకు సమస్త మనుషులతో ఎలా ఉండాలి? సమాధానంగా ఉండాలని కోరుతున్నాను. ప్రభువా నేను అలా ఉంటానని ఈరోజు ఒక చక్కటి తీర్మానం చేసుకుందాం. అప్పుడు ఇశ్రాయేలు ప్రజల జీవితంలో ఇచ్చిన వాగ్దానాలే మనకు కూడా వర్తిస్తాయి. ఆయన ఇచ్చిన ఆజ్ఞలను మనం కూడా పాటించగలుగుతాం. ప్రభువా అట్టి కృప మా జీవితానికి అనుగ్రహించమని అడుగుతాం. ప్రార్థన చేసుకుందాం. తలలో వచ్చి కళ్ళు మూసుకురండి, ప్రార్థన చేద్దాం. మహోన్నతుడా స్తుతులు, వందనాలు ప్రభువా. నీ వాక్యం ఈరోజు ఎంతో తేటగా మాతో మాట్లాడింది. మీ దేవుడైన యెహోవా వాక్కును శ్రద్ధగా విని ఆయన దృష్టికి న్యాయమైనది చేస్తూ ఆయన ఆజ్ఞను అనుసరించి పాటించినట్లయితే మీకు ఐగుప్తులను కలుగు చేసిన రోగములు ఏది మీకు రానయ్యను, నిన్ను స్వస్థపరిచి యెహోవాను నేనే అన్నాను. అయితే నీ ఆజ్ఞలను అనుసరించని స్థితిలో మేము ఉన్నందున, నీ ఆజ్ఞలకు లోబడక, కట్టడలు విధులను నేర్చుకోక, వాటిని అనుసరించక ప్రవర్తించుట ద్వారా మేము ఈరోజు శ్రమపరచబడుతున్నాం. అయినా నువ్వు శ్రమపరిచినా నీ వైపు తిరిగినప్పుడు నీవు గాయపరుస్తావు, గాయం కడతావు, నీ చేతులే బాగు చేస్తాయి. అవును ప్రభువా, నీవే బాగు చేయవాడు ఇంకెవరూ లేరు, మాకెవరు ఆధారం లేదు, నీవు తప్ప ఎవరు ఆధారం లేదు. అందుకే నీ యొద్దకు వచ్చి నీ యొద్ద స్వస్థత పొందే మనసు ఇవ్వండి. ఆత్మ సంబంధమైన జీవితాన్ని మాకు ఇవ్వండి. ఆత్మ సంబంధమైన మందిరముగా మేము జీవించాలి. నీవు కోరుకుంటున్నది అదే. ఆత్మ సంబంధమైన బలులుగా మమ్మల్ని సజీవ యాగంగా అర్పించుకోమని కోరుతున్నాం.
మేము సమర్పణ చేసుకునే మనస్సు ఇవ్వండి. మీ ఆజ్ఞకు లోబడి మనసు మాకు అనుగ్రహించమని ఈ వర్తమానం మీద మా ప్రియులను బట్టి స్తుతులు చెల్లిస్తూ ఈ వాక్యం ద్వారా నీ బిడ్డలతో మాట్లాడేందుకు వందనాలు చెల్లిస్తూ మహిమ ఘనత ప్రభావాలు మీరు పొందమని యేసు పరిశుద్ధనామమున అడుగుతున్నాం మా పరమ తండ్రి, ఆమేన్. తండ్రి యొక్క ప్రేమ కుమార కృప పరిశుద్ధాత్మ కన్యను సహవాసం ఇప్పుడు ప్రియ సంగమునకును సదాకాలము తోడైండునుగాక. ఆమేన్. అందరికీ వందనాలు. ప్రభువును మరపరచునుగాక. అందరికీ వందనాలు. ఇంతవరకు మీరు విన్న సందేశం మీకు ఆశీర్వాదకరంగా ఉందని ఆశిస్తున్నాం. మీ ప్రార్థన అవసరతలు మాకు తెలియజేయవలసిన మా ఫోన్ నంబర్ 9347581747 9347581747. వాట్సాప్ ద్వారా కానీ SMS ద్వారా కానీ ఫోన్ ద్వారా కానీ మీ అవసరతలు మాకు తెలియజేయండి. మేము మీ కొరకు ప్రార్థిస్తాం. మరియు ప్రతి ఆదివారం ఉదయం 10:30 గంటలకు ఫేస్బుక్ లైవ్ ద్వారా ఆరాధనను వీక్షించండి. మా ఫేస్బుక్ పేజ్ www.facebook.com/shilohu-gospel-church. మరిన్ని వాక్య సందేశాల కొరకు మా యూట్యూబ్ ఛానల్ www.youtube.com/shilohu-gospel-churchని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. వాక్య సందేశాన్ని గూర్చిన సమాచారాన్ని పొందుకోండి. దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించునుగాక. ఆమెన్.